హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహన మిత్ర పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు ఇంకా కూడా చాలామందికి బ్యాంకు ఖాతాలకు జమ కాలేదన్నమాట. అయితే నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్ కమెంట్స్లో చాలామంది కూడా ఏమడిగారంటే, సో మాకు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్రూవల్ అని ఉంది అండ్ అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ కూడా ఉన్నాయి, అయినా కూడా మాకు 15,000 రూపాయలు ఇంకా పడలేదు, దానికి గల కారణాలు ఏమిటి, ఎప్పుడు పడతాయి అని కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో మనకు ఈ పథకం కింద 15,000 రూపాయలను ఈ నెల 4వ తారీఖున విడుదల చేశారనమాట. సో అయినప్పటికీ దాని తర్వాత 2 రోజులు మాత్రమే కొంతమందికి ఈ బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అయ్యాయి. దాని తర్వాత రాను రాను ఈ అమౌంట్ అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు పడడం తగ్గించారనమాట. ఓకేనా, పడలేదన్నమాట. సో అయితే ఎక్కడో ఒక 100లో 10-15 మందికి మాత్రమే జమ అవుతూ వస్తూ ఉన్నాయి. ఓకేనా. సో నాకు ప్రీవియస్గా ఒక 2 డేస్ బ్యాక్ కూడా మాకు అమౌంట్ అనేటువంటిది పడింది అని కమెంట్ సెక్షన్లో అయితే పెట్టి తెలియజేశారు. సో దానికి గల ప్రూఫ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే చాలామందికి కూడా నమ్మడం లేదనమాట అమౌంట్ అనేటువంటిది పడింది అని చెప్తే. సో అందుకోసం మీకు ప్రూఫ్తో సహా చూపించడం కోసమే తీసుకొచ్చాను వాళ్ళు పెట్టినటువంటి కమెంట్స్ని. ఓకేనా, వాళ్ళు డేట్తో కూడా మెన్షన్ చేసి అయితే పెట్టున్నారనమాట. ఓకేనా. సో అయితే ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క డబ్బులు బ్యాంకు ఖాతాలకు పడకపోవడానికి గల కారణాలు ఏమిటి, సో ఎవరెవరికి పడతాయి, ఎన్ని రోజులకు పడతాయి, సో ఖచ్చితంగా పడతాయా లేదా, దాని తర్వాత వచ్చేసి కొత్త వారికి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారు అప్లై చేసుకోవడానికి. సో వీటన్నిటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను, మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి, సో ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ కూడా అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. సో ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు ఈ యొక్క 15,000 రూపాయలను ఈ నెల 4వ తారీఖునైతే విడుదల చేశారనమాట. దాని తర్వాత 1-2 రోజులు మాత్రమే, కేవలం ఒక 100లో ఒక 20-30% వరకు మాత్రమే జమ అయ్యింది ఇప్పటి వరకు. దాని తర్వాత అమౌంట్ అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం తగ్గిపోయిందనమాట. సో ఎక్కడో రేర్ ఒక 100లో 10-15 మందికి మాత్రమే జమ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్కి కమెంట్స్లో ఒక ఇద్దరైతే మాకు అమౌంట్ అనేటువంటిది పడిందని చెప్పారు, బట్ పడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి కేవలము కొంతమంది మాత్రమే చెప్తూ ఉన్నారండి అమౌంట్ మాకు పడింది అని, అందరూ అయితే చెప్పడం లేదు. సో నాకు పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించిన కమెంట్స్ కూడా మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, నాకు 15,000 రూపాయలు అనేటువంటిది పడింది అని. సో దానికి వచ్చేసి నేను ఈ యొక్క అమౌంట్ వచ్చేసి ఎప్పుడు పడింది అని అయితే అడిగాను అనమాట. వాళ్ళు వచ్చేసి దానికి సంబంధించి ఇంకొంతమంది కూడా అడిగారు, మీకు అమౌంట్ అనేటువంటిది ఎప్పుడు పడ్డాయి అని. వాళ్ళు ఇక్కడ డేట్తో సహా మెన్షన్ చేసి అయితే చెప్పున్నారు, మాకు ఈ నెల 10వ తారీఖున ఈ 15,000 రూపాయలు అయితే పడిందని పెట్టున్నారనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ అమౌంట్ అయితే పడుతుంది, బట్ అందరికీ పడట్లేదన్నమాట. నేను చెప్పాను కదా, ఎక్కడ 100లో ఒక 10-15 మందికి మాత్రమే ఖాతాలకి అయితే జమ అవుతుంది, ఎందుకంటే ఈ యొక్క నిధులను డీబీటీ విధానంలో అయితే జమ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా. సో మీకు దీన్ని బట్టి కూడా కొంచెం ట్రస్ట్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను, అమౌంట్ అనేటువంటిది అయితే పడుతున్నాయి అని. ఓకేనా, చాలామందికి కూడా ఈ యొక్క అమౌంట్స్ అనేటువంటివి పడడం లేదని చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. అందుకోసము మీకు ఈ యొక్క ప్రూఫ్ చూపించడం కోసం ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను. ఓకేనా, బట్ అమౌంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా పడుతుంది అప్రూవల్ ఉన్నటువంటి వాళ్ళకు అండ్ అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు. సో అది ఎప్పుడు పడుతుందని పర్టికులర్గా చెప్పలేమండి, కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, బట్ అందరికీ అయితే పడుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు కాకపోయినా సెకండ్ ఫేజ్లో అయినా పడేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఇంకొక పర్సన్ కూడా పెట్టారు మనకు కామెంట్, ఇక్కడ చూడొచ్చు. సో ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది నాకు పడ్డాయని పెట్టారు, బట్ వీళ్ళు ఏ డేట్ను పడిందని నేనైతే వాళ్ళకి అడిగాను, వాళ్ళైతే తర్వాత రిప్లై అయితే ఇవ్వలేదన్నమాట. ఓకేనా. సో ఇకపోతే ఫైనల్గా వచ్చేసి అమౌంట్స్ అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి. ఇన్ కేసు ఈ వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ అమౌంట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ మధ్యలో ఎవరికైనా 15,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యున్నట్లయితే కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి, సో అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి చాలామంది కూడా అమౌంట్ అనేటువంటిది మాకు ఇంకా పడలేదని వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఓకేనా, అందువల్ల కమెంట్ పెట్టి తెలియచేయమంటున్నాను. ఓకేనా. సో అప్రూవల్ ఉండి ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా పడుతుంది. ఇంకొక ముఖ్యమైన గమనికండి, సో మీకు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా అప్రూవల్ అని ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు. ఎప్పుడైతే మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటారో అక్కడ సో మ్యాక్సిమం 3 రిమార్కులు అయితే మీకు అక్కడ చూపిస్తాయన్నమాట. ఒకటి వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్కు లింక్ లేదని, దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదని, ఈ కేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది
అప్డేట్ చేసుకోలేదని అయితే 3 రీజన్స్ అయితే మీకు అక్కడ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడొచ్చు, ఒక పర్సన్ అయితే నాకు స్క్రీన్ షాట్స్ రూపంలో అయితే సెండ్ చేశారనమాట. వాళ్ళకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర స్టేటస్ అనేటువంటిది ఫెయిల్యూర్ అనేది ఉంది. దాని తర్వాత రిమార్క్స్ దగ్గర వచ్చేసి ఆధార్ నెంబర్ నాట్ మ్యాప్ టు అకౌంట్ నెంబర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్కి దాని తర్వాత అకౌంట్కి సంబంధించి లింక్ అయితే అవ్వలేదు, మ్యాప్ అవ్వలేదని ఇక్కడ వాళ్ళకి క్లియర్గా రిమార్క్ కూడా వచ్చిందనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకున్నారో అప్పుడు. సో ఈ విధంగా ఎవరికైనా చూపించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలి అంటే మీ ఆధార్ నెంబర్కి అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోండి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి. చాలామందికి ఈ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర ఇన్యాక్టివ్ అని కూడా చూపిస్తుంది. అక్కడ ఇన్యాక్టివ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఈ 3 రిమార్క్స్ వల్లే మీకు చూపిస్తుంది అనమాట. ఈ 3లో ఏ ఒక్క రిమార్క్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకు పడదు. సో ప్రాపర్గా ఇవైతే చెక్ చేసుకోండి. మీకు అప్రూవల్ ఉండి ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉన్నా కూడా ఒకసారి ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఫైనల్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అయినా కూడా అమౌంట్ పడలేదంటే వెయిట్ చేయండి. ఎందుకంటే డీబీటీ విధానంలో పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. బట్ అమౌంట్స్ అయితే జమ అవుతూ ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో కూడా చూపించాను, కామెంట్స్ రూపంలో పెట్టినారు అని కూడా. ఓకేనా? సో మీరైతే వెయిట్ చేయాలి, పేషెన్స్ అయితే వెయిట్ చేయండి. అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా జమ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా సెకండ్ ఫేజ్లో పడడానికైనా అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు పడకపోయినా సరే సెకండ్ ఫేజ్లో విడుదలయ్యేందుకు అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. బట్ మీ యొక్క అమౌంట్ అనేటువంటిది ఎక్కడికైతే పోదు. ఓకేనా? సో మీరైతే కొంచెం వెయిట్ అయితే చేయండి. సో ఇక ఫైనల్గా ఇంకొక ముఖ్యమైన విషయం అండి. సో ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారో అదేవిధంగా 300 యూనిట్స్ ఈ యొక్క కరెంటు బిల్లు యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళందరికీ సంబంధించి నిజంగా వాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే అమౌంట్ అనేటువంటిది రాదనమాట. కరెంటు బిల్ వచ్చేసి వాళ్ళు 300 యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 12 నెలలు సగటు వచ్చేసి సరాసరి తీసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకేనా? 12 నెలలకు ముందు మీకు సగటు సరాసరి తీసుకొని క్యాలిక్యులేట్ చేశాక అప్పుడు ఆ 12 నెలల్లో వచ్చేసి ఏ ఒక్క నెల అయినా మీరు 300 యూనిట్స్ కరెంటు బిల్ జనరేట్ చేస్తున్నట్లయితే అప్పుడు మీకు ఈ పథకం కింద ఖచ్చితంగా రాదనమాట. సో ఒక్క మంత్ అట్లీస్ట్ జనరేట్ చేసినా మీకు ఈ అమౌంట్ అనేటువంటిది రాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా అడిగారు నన్ను ఈ డౌట్. సో మాకు ఒక నెల మాత్రమే యూజ్ చేస్తాము, రిమైనింగ్ మంత్స్ అయితే యూజ్ చేయలేదు, మాకు వస్తుందా రాదా, మాకు ఈ యొక్క స్టేటస్లో ఇదే విధంగా చూపిస్తుంది అని. సో అట్లయితే రాదనమాట. ఇది గుర్తుపెట్టుకుని ఇన్ కేస్ మీకు ఏమైనా తప్పుగా జనరేట్ అయినట్లయితే అప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. గ్రీవెన్స్ పెట్టుకుంటే మళ్ళీ మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకైతే జమ అవుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి దీనికి సంబంధించిన స్టేటస్, అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్స్ వచ్చినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి వెంటనే వాటిని రెక్టిఫై చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది ఖాతాలకు జమ అవుతూ ఉంటుందన్నమాట. అందుకొరకు చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ అనేటువంటి దాన్ని ప్రాపర్గా డైలీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.